అందరికీ నమస్కారం. డివోషనల్ పేజ్ ఛానల్కి స్వాగతం. మనం ఈరోజు ఈ వీడియోలో ఏ కారణం చేత మానవుని ఇంట్లోకి దరిద్రం వస్తుందో తెలుసుకుందాం. ఎలాంటి పనులు చేయడం వలన లక్ష్మీదేవి ఇంట్లో నుంచి వెళ్ళిపోతుందో, ఎలాంటి పుణ్యం చేయడం వల్ల లక్ష్మీదేవి ఇంట్లోకి వస్తుందో తెలుసుకుందాం. దీనిని ఒక కథ ద్వారా వివరించే ప్రయత్నం చేస్తాను. దయచేసి కథను పూర్తిగా వినండి. అలాగే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఒకరోజు నారద మహాముని శ్రీకృష్ణ భగవానుని దగ్గరికి వచ్చి, మిమ్మల్ని 2 ప్రశ్నలు అడుగుదామని వచ్చాను అంటాడు. శ్రీకృష్ణుడు అడగమని అంటాడు. మానవుడు జీవితంలోకి ఏ కారణం చేత దరిద్రం వస్తుంది, ఎలాంటి పనులు చేయడం వల్ల లక్ష్మీదేవి ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంది, మానవుడు ఏ పుణ్యం చేయడం వల్ల లక్ష్మీదేవి నివాసం ఉంటుందో చెప్పండి అని అడుగుతాడు. అప్పుడు శ్రీకృష్ణ భగవానుడు ఒక కథ చెప్తాను అని మొదలు పెడతాడు. ధర్మధ్వజుడు అనే మహారాజు ఉండేవాడు. ఆయన చాలా ధర్మాత్ముడు. ప్రజల కోసం ఎన్నో సేవలు, దాన ధర్మాలు చేసేవాడు. ఎంత ధర్మాత్ముడంటే ఆ నగరంలోకి వ్యాపారం చేసుకోవడానికి వచ్చి వారి వస్తువులు సాయంత్రం వరకు అమ్ముడుపోకపోతే వారి వస్తువులను మహారాజు కొని వారికి విలువైన ధనం ఇచ్చేవాడు. ఇలా మహారాజు గొప్పతనం 4 మూలలు వ్యాపించింది. అన్ని లోకాలలో అతని గురించి చెప్పుకుంటున్నారు. ఇలా ఆయన గురించి ధర్మరాజుకి తెలిసింది. ఆయన గొప్పతనం స్వయంగా తెలుసుకోవాలని ఒక పేద బ్రాహ్మణుడి వేషం ధరించి ఒక పాత పెట్టెని తీసుకుని అందులో చెత్త, పనికిరాని వస్తువులు నింపుకొని ధర్మధ్వజుడు రాజ్యంలోని అంగడిలోకి చేరుకొని వాటిని అమ్మే ప్రయత్నం చేస్తున్నాడు. కానీ వాటిని ఎవ్వరూ కొనుక్కోవడం లేదు. సాయంత్రం అయ్యింది. సైనికులు వచ్చి, ఓ బ్రాహ్మణుడా, నీ వస్తువులు ఎవ్వరూ కొనుక్కోలేదా? అసలు నువ్వు ఏమమ్ముతున్నావు? ఏదైనా ఉండని, మహారాజు ఆదేశం ప్రకారం సాయంత్రం వరకు వస్తువులను అమ్మకపోతే మేమే వాటిని కొనుక్కుంటాం. ఈ పెట్టెలో ఏమున్నాయి? వాటి విలువ ఎంత అని అడుగుతాడు. అప్పుడు ఆ బ్రాహ్మణుడు, చూడండి, నేను ఇందులో దరిద్రాన్ని తీసుకొని వచ్చాను. అంతా చెత్తని నింపుకొని వచ్చాను. దీని విలువ 1000 బంగారు నాణాలు అని అంటాడు బ్రాహ్మణుడు. ఆ మాటలు విని సైనికులు నవ్వి, ఆ దరిద్రాన్ని ఎవరు తీసుకుంటారు? దీనికి విలువ లేదు అని సైనికులు అంటారు. చూడండి, దీనికి విలువ లేకపోతే నేను ఇంటికి తీసుకెళ్తాను. అయితే మహారాజు గురించి నేను విన్న గొప్పతనమంతా అబద్ధమే. మహారాజు ఎవ్వరిని వట్టి చేతులతో పంపడని నేను విన్నాను. ఏది మిగిలినా కొనుక్కుంటాడు అని అనుకున్నాను. బ్రాహ్మణుడు మాటలు విన్న సైనికులు, నువ్వు అన్నది నిజమే. మహారాజు ఏ వ్యాపారిని ఊరికే పంపడు. మిగిలిన వస్తువులు తప్పకుండా కొనుక్కుంటాడు. నువ్వు ఇక్కడే కొద్దిసేపు ఉండు. మహారాజుకి ఈ విషయం చెప్పి మేమే తిరిగి వస్తామంటాడు. ఒక సైనికుడు మహారాజు దగ్గరికి వచ్చి ఇలా చెప్తాడు. మహారాజా, ఈరోజు మన అంగడిలోకి ఒక బ్రాహ్మణుడు వస్తువులు అమ్మడానికి వచ్చాడు. అతను ఒక విచిత్రమైన వ్యక్తి. ఒక పెట్టెలో చెత్తని నింపుకొని వచ్చి, ఇందులో దరిద్రం ఉంది, దీన్ని 1000 బంగారు నాణాలకు అమ్ముతాను అని అంటున్నాడు. అప్పుడు మహారాజు వెంటనే, మీరు వెళ్ళి అతను అడిగిన ధనం ఇచ్చి వాటిని కొనుక్కోండి, లేదంటే నేను ఇచ్చిన మాట తప్పవలసి ఉంటుంది. నేను ఎప్పటికీ కూడా మాట తప్పను అని అంటాడు. సైనికుడు బ్రాహ్మణుని వద్దరికి చేరుకొని, ఓ బ్రాహ్మణుడా, నీకు 500 బంగారు నాణాలు ఇస్తాము. ఆనందంగా ఈ పెట్టెనిచ్చి ఇంటికి వెళ్ళిపో అని అంటాడు. అప్పుడు ఆ బ్రాహ్మణుడు, చూడండి, నేను దీన్ని 1000 బంగారు నాణాలకు మాత్రమే ఇస్తాను. అంతకు తక్కువకి నేను అమ్మను. మీకు ఇష్టం ఉంటే తీసుకోండి, లేదంటే వెళ్ళిపోండి అని అంటాడు. అప్పుడు సైనికుడు మహారాజు దగ్గరికి వచ్చి ఇలా అంటాడు. రాజా, నేను ఆ బ్రాహ్మణునికి 500 బంగారు నాణాలు ఇస్తానని చెప్పాను. అయినా అతను ఒప్పుకోవడం లేదు. అప్పుడు ఆ మహారాజు, చూడండి, ఇది నా సత్యానికి, ధర్మానికి సంబంధించిన విషయం. నేను ఎవ్వరిని నా రాజ్యం నుండి వట్టి చేతులతో పంపలేను. నేను సత్యాన్ని ఎప్పుడు విడవను. మీరు పోయి అతను అడిగిన 1000 బంగారు నాణాలు ఇచ్చి ఆ వస్తువుని తీసుకుని రండి అని ఆదేశించాడు. వెంటనే ఆ బ్రాహ్మణుడి దగ్గరికి చేరుకొని 1000 బంగారు నాణాలు ఇచ్చి దరిద్రంతో నిండిన ఆ పెట్టెని తీసుకుని మహారాజు వద్దకు చేరుకున్నారు. ఆ బ్రాహ్మణుడు బంగారు నాణాలు తీసుకుని రాజ్యం నుండి వెళ్ళిపోయాడు. అప్పుడు రాజు ఆ పెట్టెను రాజమందిరంలో ఉంచమని ఆదేశించాడు. చీకటి పడింది. రాత్రి పడుకునే సమయంలో మహారాజు రాజమందిరం ముందు చల్లగాలి అటూ ఇటూ తిరుగుతూ ఉన్నారు. అదే సమయంలో రాజమందిరంలో నుండి అత్యంత సుందరమైన ఒక స్త్రీ బయటికి వస్తూ కనిపించింది. ఆమె నానా రకాల ఆభరణాలు ధరించి ఉంది. అప్పుడు ఆ మహారాజు ఆశ్చర్యపోతూ, దేవి, మీరు ఎవరు? ఇంత రాత్రి సమయంలో ఇక్కడ ఏమి చేస్తున్నారు? ఎక్కడి నుండి వస్తున్నారు? ఎటు వెళ్తున్నారు అంటూ అడుగుతారు. మహారాజు మాటలు విన్న లక్ష్మీదేవి, మహారాజా, నేను లక్ష్మీదేవిని. మీరు చాలా సత్యవంతులు, ధర్మవంతులు. అందుకే నేను ఇన్ని రోజులు మీ రాజమందిరంలో నివాసం ఉంటున్నాను.
కానీ ఈరోజు మీ రాజమందిరంలోకి దరిద్రం వచ్చింది. ఎక్కడైతే దరిద్రం ఉంటుందో నేను అక్కడ ఉండను. ఈరోజు ఒక పెట్టెలో దరిద్రం వచ్చింది, అందుకే నేను ఇక్కడి నుండి వెళ్ళిపోతున్నాను అని అంటుంది. అప్పుడు మీ ఇష్టం, నేను సత్యాన్ని కట్టుబడి ఉన్నాను. నేను ఇచ్చిన మాటను ప్రాణం పోయినా విడిచిపెట్టను. అలాగే ఆ పెట్టెను కూడా నేను బయట పెట్టను. అలా చేస్తే నా మాట పోతుంది. అందుకే నేను ఆ పెట్టెను కొనుక్కున్నాను. ఇక నన్ను మీరు క్షమించండి అని అంటారు. ఇక లక్ష్మీదేవి రాజమందిరాన్ని విడిచి వెళ్ళిపోయింది. ఇప్పటికీ ఒక సుందరమైన పురుషుడు రాజమందిరంలో నుంచి బయటికి వస్తాడు. మహారాజా, మీరు ఎవరు? ఇక్కడికి ఎలా వచ్చారు? ఎటు వెళ్తున్నారని అడిగాడు. అప్పుడు ఆ వ్యక్తి, నా పేరు దానం. మీరు సత్యవంతులు, ధర్మవంతులు, ఎల్లప్పుడూ ధర్మాన్ని నమ్ముకొని ఉన్నారు. అందుకే నేను ఇన్ని రోజులు మీ రాజమందిరంలో నివాసం ఉన్నాను. కానీ లక్ష్మీదేవి ఇక్కడి నుండి వెళ్ళిపోయింది. ఇక లక్ష్మీదేవి లేనప్పుడు మీరు దానం ఎలా చేస్తారు? ఇక మీ వద్ద ధనం లేదు. అందుకే నేను మిమ్మల్ని విడిచి వెళ్ళిపోతున్నాను అని అంటాడు. సరే దేవా, మీ ఇష్టం, మీరు వెళ్ళవచ్చు. నేను మాత్రం ఇచ్చిన మాటను తప్పను అంటాడు. దానం కూడా మహారాజును విడిచి వెళ్ళిపోయాడు. కొద్దిసేపటికి మరొక సుందరమైన పురుషుడు బయటికి వస్తూ కనిపించాడు. మహారాజు, మీరు ఎవరు? ఎటు వెళ్తున్నారు అని అడిగాడు. మహారాజా, నేను పుణ్యాన్ని ప్రసాదించే యజ్ఞాన్ని. మీరు దాన ధర్మాలు చేసేవారు, అందుకే నేను మీ నివాసం ఉంటున్నాను. కానీ లక్ష్మీదేవి, దానం రెండు కూడా మిమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాయి. అందుకే నేను కూడా వెళ్ళిపోతున్నాను. ఎందుకంటే ఆ రెండు లేకుండా నువ్వు యజ్ఞాలు చెయ్యలేవు, దానాలు చెయ్యలేవు. దానం లేకపోతే యజ్ఞం సంపూర్ణం కాదు. అందుకే నేను కూడా మిమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నాను అంటాడు. మహారాజు, సరే మీ ఇష్టం అంటారు. మరి కొద్దిసేపటికి మరొక పురుషుడు కనిపించాడు. అప్పుడు మహారాజు, ఎవరు మీరు? బయటకు ఎందుకు వెళ్తున్నారు అని అడిగాడు. అప్పుడు ఆ పురుషుడు, నేను యశస్సుని. మీరు చేసిన పుణ్యాల కారణంగా నేను ఇన్ని రోజులు మీ వద్ద నివాసం ఉంటున్నాను. కానీ ఈరోజు మీ వద్ద నుండి లక్ష్మి, దానం, యజ్ఞం వెళ్ళిపోయాయి. అవి లేకుండా మీకు యశస్సు లభించదు. అందుకే మిమ్మల్ని విడిచి వెళ్ళిపోతున్నాను అని అంటాడు. ఇక మహారాజు ఆయనకి నమస్కరించి వెళ్ళిపోవచ్చు అని పంపించేశాడు. ఆ తర్వాత ఒక అందమైన స్త్రీ రాజమందిరంలో నుంచి బయటికి వచ్చింది. అప్పుడు మహారాజు, నువ్వు ఎవరు? ఏ కారణం చేత బయటికి వెళ్తున్నావు అంటూ అడుగుతాడు. అప్పుడు ఆ స్త్రీ, మహారాజా, నేను కీర్తిని. లక్ష్మి, దానం, యజ్ఞం, యశస్సు ఇవన్నీ నిన్ను విడిచి వెళ్ళిపోయాయి. అవి లేకుండా మీకు కీర్తి లభించదు. నేను ఇక్కడ ఉండలేను, అందుకే నేను వెళ్ళిపోతున్నాను అని అంటుంది. ఇక మహారాజు ఆమెను కూడా పంపించేశాడు. ఇక చివరగా ఒక సుందర పురుషుడు రాజమందిరంలో నుండి బయటికి వస్తూ కనిపించాడు. అతడిని చూసిన మహారాజు, మహాత్మా, మీరెవరు? మీరు కూడా నన్ను విడిచి వెళ్ళిపోతున్నారా అంటూ దీనంగా అడుగుతాడు. అప్పుడు ఆ సుందర పురుషుడు, మహారాజా, నేను సత్యాన్ని. మీరు సత్యవంతుడని, ధర్మవంతుడైన మహారాజని నేను ఇన్ని రోజుల నుండి మీ వద్ద ఉంటున్నాను. కానీ మీ వద్ద నుండి లక్ష్మీదేవి, దానం, యజ్ఞం, యశస్సు, కీర్తి అన్నీ విడిచి వెళ్ళిపోయాయి. అందుకే నేను కూడా వెళ్ళిపోతున్నానని అంటాడు. అప్పుడు ఆ మహారాజు, ఓ సత్యమా, నువ్వు కూడా నన్ను విడిచి వెళ్ళిపోతున్నావా? నేను ఎప్పుడు కూడా నిన్ను విడలేదు. సత్యాన్ని విడవనందుకే అందరూ నన్ను విడిచి వెళ్ళిపోయారు. సత్యంగా ఉండటానికి దరిద్రాన్ని కూడా ఇంట్లో ఉంచుకోవడానికి ఒప్పుకున్నాను. నా రాజ్యంలో ఎవ్వరూ ఆకలితో ఉండకూడదని చిన్న వ్యాపారుల వద్ద వస్తువులు కొనుక్కుంటానని మాట ఇచ్చాను. ఆ మాటను నేను తప్పితే సత్యాన్ని విడిచిపెట్టినట్టే. అందుకు ఇచ్చిన మాటను విడవకూడదని అతని వద్ద 1000 బంగారు నాణాలిచ్చి మరీ నేను దరిద్రాన్ని కొనుక్కున్నాను. దాని కారణంగా అందరూ నన్ను విడిచి వెళ్ళిపోయారు. ఇక నువ్వు కూడా వెళ్ళిపోతే నేను బ్రతికి ఉన్నా ఏం లాభం లేదు. అప్పుడు ఆ సత్యం, మహారాజా, నువ్వు బాధపడకు. నా వల్ల అందరూ నిన్ను విడిచి వెళ్ళిపోయారు కదా. నేను మాత్రం జీవితాంతం నిన్ను విడిచి ఎక్కడికి వెళ్ళను. నీతోనే ఉంటాను. మీరు నిజంగానే సత్యవంతుడు, ధర్మవంతులు. ఇక నేను ఇక్కడే ఉంటాను అంటూ తిరిగి రాజమందిరంలోకి వెళ్ళిపోయాడు. కొద్దిసేపటికి ఒక అందమైన స్త్రీ అక్కడికి వచ్చింది. అప్పుడు మహారాజు, దేవి, ఇప్పుడే వెళ్ళిపోయిన కీర్తివి కదా, ఇక్కడ ఉండనని వెళ్ళిపోయావు. మహారాజా, నన్ను క్షమించు. నేను లక్ష్మి, దానం, యజ్ఞం లేకుండా ఉండగలను, కానీ సత్యం లేకుండా ఉండలేను. సత్యం ఎక్కడ ఉంటే అక్కడ నేను నివాసం ఉంటాను అని అంటుంది. మహారాజు సంతోషించి ఆమెకు స్వాగతం పలికాడు. ఆమె రాజమందిరంలోకి వెళ్ళిపోయింది. ఆ తర్వాత యశస్సు కూడా అక్కడికి చేరుకున్నాడు. అప్పుడు ఆ మహారాజు, ఓ మహాత్మా, నువ్వు యశస్సు కదా, నువ్వు నన్ను విడిచి వెళ్ళిపోయావు, మళ్ళీ ఎందుకు తిరిగి వచ్చావు అని అడుగుతాడు.
అప్పుడు ఆ పురుషుడు ఎంతటి ధనవంతుడైనా ఎంతలా దానాలు చేసినా సత్యం లేకుండా యశస్సు లభించదు. అందుకే సత్యం ఎక్కడ ఉంటే నేను అక్కడే ఉంటాను అంటూ అతను రాజమందిరంలోకి వెళ్తాడు. మరి కాసేపటికి యజ్ఞం కూడా తిరిగి వచ్చాడు. అప్పుడు మహారాజు, ఓ మహాత్మా, నువ్వు యజ్ఞానివి మళ్ళీ తిరిగి వచ్చావు అని అడుగుతాడు. అప్పుడు, ఓ మహారాజా, ఎంత ధర్మాత్ముడైనా ఎంత ధనవంతుడైనా సత్యం లేకుండా యజ్ఞం యొక్క ఫలితం లభించదు. అందుకే నేను కూడా మీతోనే ఉంటాను అంటూ రాజమందిరంలోకి వెళ్తాడు. కొద్దిసేపటికి దానం కూడా తిరిగి వచ్చాడు. అప్పుడు మహారాజు, మహాత్మా, నువ్వు నన్ను విడిచి వెళ్ళిపోయావు కదా, ఇప్పుడు ఎందుకు తిరిగి వచ్చావు అని అడుగుతాడు. అప్పుడు దానం, నేను మిమ్మల్ని విడిచి వెళ్ళిపోయాను, కానీ ఇప్పుడు మీ వద్ద సత్యం, ధర్మం ఉంది. సత్యం ఎక్కడ ఉంటే నేను అక్కడే ఉంటాను. మానవుడు ఎంతటి ధనవంతుడైనా సత్యం లేకుండా దానం చేయలేడు. దానం, సత్యం ఎప్పుడూ కలిసే ఉంటాయి. అందుకే నేను మీ వద్దకు తిరిగి వచ్చాను అంటాడు. అప్పుడు మహారాజు చాలా సంతోషం అంటూ స్వాగతం పలికాడు. దానం కూడా రాజమందిరంలోకి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత సాక్షాత్తు లక్ష్మీదేవి తిరిగి వచ్చేసింది. అప్పుడు మహారాజు, ఓ దేవి, తిరిగి వచ్చినందుకు చాలా సంతోషం, కానీ తిరిగి రావడానికి గల కారణం ఏమిటి అంటూ అడుగుతాడు. అప్పుడు ఆ లక్ష్మీదేవి, మహారాజా, ఇంతటి నీ సత్యాన్ని పరీక్షించడానికే జరిగింది. ఇప్పుడు నీ వద్ద దానం, యజ్ఞం, యశస్సు, కీర్తి అందరూ ఉన్నారు, కానీ నేను లేకపోతే వాళ్ళు ఉండలేరు. అందుకే సత్యాన్ని, ధర్మాన్ని కాపాడడానికే నేను మళ్ళీ నీ వద్దకు తిరిగి వచ్చాను అని అంటుంది. అప్పుడు మహారాజు, నువ్వు తిరిగి వచ్చినందుకు చాలా సంతోషం, కానీ నా రాజమందిరంలో దరిద్రంతో కూడిన పెట్టె ఉంది. దరిద్రం ఉన్న వద్ద నువ్వు ఉండవు కదా అంటూ అడిగాడు. అప్పుడు లక్ష్మీదేవి, మహారాజా, నా కృప వల్ల దరిద్రంతో కూడిన పెట్టె కూడా బంగారంలా మారుతుంది అంటూ లక్ష్మీదేవి రాజమందిరంలోకి ప్రవేశించింది. లక్ష్మీదేవి లోపలికి ప్రవేశించడంతో దరిద్రం నిండిన ఆ పెట్టె బంగారంతో నిండిపోతుంది. ఆ కొద్దిసేపటికి స్వయంగా యమధర్మరాజే బ్రాహ్మణుని వేషంలో మహారాజు వద్దకు చేరుకున్నాడు. అప్పుడు ఆ మహారాజు, ఓ బ్రాహ్మణుడా, నువ్వు ఎవరు? నీవైతే నా వద్ద నుండి వెళ్ళలేదు కదా, ఎందుకు ఇక్కడికి వచ్చావు అంటూ అడుగుతాడు. అప్పుడు ధర్మరాజు, ఓ మహారాజా, నేను ధర్మరాజుని. నేను బ్రాహ్మణ వేషంలో వచ్చి 1000 బంగారు నాణాలు తీసుకొని నీకు దరిద్రాన్ని ఇచ్చాను, కానీ నీ సత్యంతో నన్ను ఓడించావు. నువ్వు నన్ను మెప్పించావు. నేను ఒక వరం ఇస్తాను నీకు, ఏమి కావాలో కోరుకో అని అన్నాడు. అప్పుడు మహారాజు, దేవా, మీ దర్శనం వల్ల నా జన్మ ధన్యమయ్యింది. నాకు ఏమీ వద్దు. నేను జీవితంలో ధర్మం, సత్యం తప్పకూడదని ఆశీర్వదించండి అని అడిగాడు. అప్పుడు ధర్మరాజు అతన్ని ఆశీర్వదించి వెళ్ళిపోయాడు. కథను ముగించిన శ్రీకృష్ణ భగవానుడు నారద మహామునిని, బాగా విన్నావు కదా, ఆ మహారాజు సత్యాన్ని, ధర్మాన్ని వీడనందుకు దానం, యజ్ఞం, కీర్తి, యశస్సు, లక్ష్మి ఇలా అన్నిటిపై విజయం సాధించాడు. అందుకే మానవులు ఎల్లప్పుడూ సత్యాన్ని పాటించాలి, ధర్మంగా బ్రతకాలి. ఎవరైతే ధర్మంగా, సత్యంగా జీవిస్తూ ఉంటారో అలాంటి వారి వద్దే ఎల్లప్పుడూ లక్ష్మీదేవి నివాసం ఉంటుందని చెప్పాడు. ఇలా కథ ముగిసింది. ఈ కథ మీకు నచ్చిందనే కోరుకుంటున్నాను. ధన్యవాదాలు.